నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. అందరికీ ముందుగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం స్కందమాత కోసం తెలుసుకోబోతున్నాం. నవరాత్రుల్లో 5వ రోజును స్కందమాత రూపంగా భావించి మనందరం పూజలు చేస్తాం. ఈ అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, స్కంద అంటే కార్తికేయుడు. ఈ దుర్గాదేవి స్వరూపం కార్తికేయుని తల్లి కావడంతో స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది. తల్లి స్కందమాతను పద్మాసన దేవి, గౌరీదేవి, మహేశ్వరి, పార్వతి, ఉమా అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం తారకాసుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి అమరత్వం అనే వరం పొందుతాడు. ఈ వరం వచ్చిన తరువాత అహంకారంతో ప్రజలను హింసించడం, జంతువులను హింసించడం ప్రారంభించాడు. ఈ సందర్భంలో ప్రజలు తమను కాపాడాలని శివయ్యను కోరుకుంటారు. అప్పుడు శివుడు మరియు పార్వతి వివాహం చేసుకుంటారు. వారికి జన్మనిచ్చిన కుమారుడే కార్తికేయుడు. కార్తికేయుడు తారకాసురుడిని వధిస్తాడు. అందుకే పార్వతీదేవికి స్కందమాతగా పేరు వచ్చింది. ఈ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు. స్కందాదేవి సింహంపై స్వారీ చేస్తుంది. తల్లికి 4 చేతులను కలిగి ఉంటుంది. ఒక చేతిలో స్కందుని శిశురూపం, మరో చేతిలో అభయముద్ర ఉంటుంది. ఇది మనలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. మిగిలిన 2 చేతుల్లో కమల పువ్వులను కలిగి ఉంటుంది. స్కందమాతను పూజించడం వల్ల మోక్షం, శక్తి, బలం, సంతాన ప్రాప్తి, ఐశ్వర్యం, మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతుంది అని ప్రజల నమ్మకం. ఎల్లప్పుడూ ఆ తల్లి దీవెనలో మీకు ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములు.